ఇవాల్టి మన వీడియోలో గానిగెద్దు గంగిరెద్దు అనే కథ గురించి తెలుసుకుందాం. సుందరం అనేవాడు రామాపురంలో ధనికుడైన చలపతి అనే ఒక వ్యాపారి కొడుకు. చిన్నప్పటి నుంచి పట్నంలో తన మేనమామ దగ్గర ఉండి చదువుకున్నాడు. అయితే తండ్రి బాగా గారాబం చేయడం, అడిగినప్పుడల్లా డబ్బులు పంపడం మూలాన సుందరం చెడు స్నేహాల వైపు మొగ్గి చివరికి ఎలాగో చదువు పూర్తయిందనిపించి రామాపురం తిరిగి వచ్చాడు. సుందరానికి తాను పట్నంలో చదివి వచ్చానని బాగా అహంకారం. ఆ అహంకారం అతడి ప్రతి మాటలోనూ కనిపించేది. సహజంగా వాగుడుకాయ అవడం వల్ల వాదనలో తన తెలివితేటను ప్రదర్శించి ఎప్పుడూ తనదే పైమాట కావాలని తాపత్రయపడేవాడు. ఒకరోజు స్నేహితులతో కలిసి వీధి వెంట వెళుతున్న సుందరానికి వీరయ్య అనేవాడు చేతికి కట్టు కట్టుకుని ఎదురుపడ్డాడు. ఏం వీరయ్య, చేతికి ఏమిటా కట్టు అని అడిగాడు సుందరం. కింద పడ్డానండి అన్నాడు వీరయ్య. అయ్యో, ఎలా పడ్డావు అని అడిగాడు సుందరం. పరిగెత్తుతుంటే పడ్డానండి అన్నాడు వీరయ్య. అలాగా, అసలు ఎందుకు అలా పరిగెత్తవలసి వచ్చింది అని ప్రశ్నించాడు సుందరం. వీధి కుక్కొకటి వెంటబడిందండి, చూడలేక దాన్ని తోక తొక్కానండి అన్నాడు వీరయ్య బాధగా. ఎందుకు చూడలేదు అన్నాడు సుందరం. ఏదో పరధ్యానంగా ఉండి అంటూ వీరయ్య వెళ్లబోయాడు. ఒక్క క్షణం ఆగు వీరయ్య, ఎందుకా పరధ్యానం అన్నాడు సుందరం. ఏం చెప్పమంటారయ్యా, ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను, చూసుకోలేదు అన్నాడు వీరయ్య. ఏం ఆలోచిస్తున్నావు అని సుందరం రెట్టించి అడిగాడు. వీరయ్య దిగులు మొహం పెట్టి ఏవో మా ఇంటి గొడవలు అంతే అన్నాడు. ఆ తర్వాత సంభాషణ వేగం పుంజుకున్నది. సరే, పరిగెత్తుతుంటే ఎందుకు కింద పడ్డావు అన్నాడు సుందరం. కాలికి ఏదో అడ్డుపడింది. ఏం అడ్డుపడింది? ఏమోనయ్యా, నేను చూడలేదు అన్నాడు వీరయ్య. సరే, కింద పడితే కుడి చేతికి ఎందుకు దెబ్బ తగిలింది, ఎడం చేతికి ఎందుకు తగలలేదు? వీరయ్య సుందరం ఒక్క ఎగాదిగా చూసి అక్కడి నుంచి పరిగెత్తబోయాడు. సుందరం అతన్ని ఆపి పట్టుకుని, చూడు, మళ్లీ తప్పు చేస్తున్నావు. కుక్కతోక తొక్కడం తప్పు, అది వెంట పడితే పరిగెట్టడం తప్పు, ఇవి కాక ఇంకా మరికొన్ని తప్పులు అన్నాడు. అయ్యా, ఈసారికి నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యను అంటూ వెళ్లిపోయాడు వీరయ్య. మరొకసారి స్నేహితులతో కలిసి వీధిలో వెళుతున్న సుందరం దృష్టి భైరవయ్య నూనె గానుగ మీద పడింది. ఎద్దు ఏమాత్రం పక్కచూపు లేకుండా అదే పనిగా తిరుగుతూ ఉన్నది. భైరవయ్య గానుక్కి కాస్త దూరంలో చెట్టు కింద ఎద్దుకి దాణా కలిపిన కుడితిని తయారు చేస్తున్నాడు. సుందరం కాసేపు భైరవయ్యను ఆట పెట్టించాలనిపించి స్నేహితులతో అటువైపు నడిచాడు. భైరవయ్యకు సుందరం గురించి పూర్తిగా తెలుసు. అయినా ఓపిగ్గా అతడు అడిగిన ప్రతి ప్రశ్నకి పొడిపొడిగా, సూటిగా, తెలివిగా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. భైరవయ్య జవాబులకి చివరికి సుందరానికే విసుగనిపించింది. సుందరం కొద్దిసేపు మౌనంగా ఊరుకుని, అవును భైరవయ్య, గానిగెద్దుకి ఎందుకు అంత విలువైన ఉలవలు తవుడు పెట్టి కుడితిని కలుపుతున్నావు? అది ఏమంత పని చేస్తుందని అని అడిగాడు. ఎందుకు పని చేయదు? ముప్పొద్దులా గానుగుని ఆడిస్తూ తిరుగుతూ ఉంటుంది కదా అన్నాడు భైరవయ్య. నువ్వు లోపలి ఏదో పనిలో ఉన్నావనుకో, అప్పుడు తిరుగుతుందని ఏం నమ్మకం? అట్టే నిలబడిపోవచ్చు కదా అన్నాడు సుందరం. భైరవయ్య సుందరం కేసి తిరిగి, అందుకే ఎద్దు మెడలో గంట కట్టాను. నేను లోపల ఏ పని చేసుకుంటున్నా ఆ గంట చప్పును బట్టి ఎద్దు తిరుగుతున్నది లేనిది తెలిసిపోతుంది అన్నాడు. అది తిరగకుండా ఒక చోట నిలబడి ఊరికే తల ఊపుతూ ఉండవచ్చు కదా, అప్పుడు అది చేస్తున్న మోసం నీకెలా తెలుస్తుంది అని అడిగాడు సుందరం. ఆ ప్రశ్నతో భైరవయ్యకి ఒళ్ళు మండిపోయింది. సుందరం కేసి తీవ్రంగా చూస్తూ, అది నన్ను మోసగించడానికి పట్నంలో అడ్డమైన చదువులు చదివి వచ్చిందా ఏమన్నానా అన్నాడు. భైరవయ్య జవాబుకు సుందరం మిత్రులందరూ గొల్లులు నవ్వారు. సుందరానికి తల కొట్టేసినట్లయింది. అతని నోటి వెంట మాట పెగల్లేదు. అప్పుడు భైరవయ్య, చూడు సుందరం, ఇంత తిని ఏ పని చేయకుండా వీధుల వెంట గాలికి తిరిగేవాణ్ణి ఎందుకలా గానుగెద్దులాగానో గంగిరెద్దులాగానో తిరుగుతున్నావని కోప్పడతారు. కానీ అదెంత తెప్పో తెలుసా? ఎందుకంటే గానుగెద్దు కష్టపడి గానుగ తిప్పి నూనె తీస్తుంది. గంగిరెద్దు ఊరు ఊరు తిప్పుతూ తన ఆట చూపిస్తూ అందర్నీ ఆనందపరిచి తన నమ్ముకున్న యజమాన్ని పోషిస్తుంది. అటువంటి ఎద్దులతో గాలికి తిరిగే సోమరిపోతు వెధవల్ని పోల్చడం ఎంతో అన్యాయం కదా అన్నాడు. సుందరం మారు మాట్లాడకుండా తల వంచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆనాటి నుంచి అతడు తండ్రితో పాటు వ్యాపారం చూసుకుంటూ కొద్ది కాలంలోనే తన తెలివితేటలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. ఇది ఇవాల్టి కథ.